దమయంతి మన్మధుడు పూవింటి చేత నలుణ్ణి గెలవలేని వాడైనందువల్ల గ్రీవాలంకార భూతంబైన పట్టసూత్రంబునం సింధూర రేఖం కలిగి అక్షతమైన వంశంలో పడమి మంచి సుగుణమనే గుణంతో ఉప్పుతున్న నువ్వు అనే కార్ముకాన్ని దాల్చి నలుణ్ణి జయింపగలడు. తరుణి నతనాభిమండలోదుంచనాభిరామ రోమావళిజ్యా విరాజమాన నీదు తనువు ఉండ విరుసేసి నెరకులేయు రతివరుడు ఉరోజ గుళికల రాజవదన. అలాగే దమయంతి నీ నూగారనేటువంటి నారితో కూడి ఉన్న నీ శరీరమనే ఉండ వింటి చేపట్టి నీ కుచాలనే ఉండలచే మన్మధుడు నరుని మర్మస్థానాలను తప్పక భేది అని పలికి వీరేశకులు వస్తున్నారు. మంత్ర రహస్యంబులు బయటపడకుండా వలాలి నన్ను నీడు కొలుపుపోయి వచ్చేదనని దమయంతి వలసిన గగన మార్గంబుల నిషధాధిప రాజసుధాని అభికుండై చనియనప్పుడు మరువాలారు శరంబులంతరకు నంబందేనియన్ కూడి అయ్యరవిందాక్షికి పక్షుభుంగవ హీవైక గంబు పుంగ వీ హయ్యంగమ వీనంబులు నిర్భర హర్షంబున నృత్యమును రుచి సౌరభ్యంబుడన్ పెంబడన్ మురియున్ త్రోయుచు నూంచె నెమ్మనమునన్ ముచ్చాసముచ్ఛ్రాసమున్. మన్మధుడు పూల ప్రవహించి తేనెతో కూడి ఉన్న వాక్యాలలో సంయుజ్యోధమైన తెలివితేరా దమయంతికి మోక్ష కలగదు. ఆ నిర్భంగ ఆనందం కలిగి ఉంది అని ప్రాణబాంధవుడైన పక్షిరాజు అభ్రమార్గంబున్నదయ్యను అనుచరింప అసుధరా ప్రవాహ అధికగాక దైన్యమందుదు మరలే వైదర్భిచూ. ఇతను ఆకాశంలోకి వెళ్ళడం, ఆమె ఏడుపు లంకించుకోవడం. ఈ విధముగా పక్ష విక్షేపత సూచిత నిజ కార్య ప్రయోజన సద్భావుండయ్యమ్మ హినాభావుండు తన రాగకెదురుచూతున్న తటాక ప్రాంత కేళీవనాంతంబున అశోక నాగోచ్ఛ హయఛాయా శీతరసితంబులై ఉపవిష్టుడై ఉన్న నిషధరాజున్ కనుంకొనిన తన పూజన వృత్తాంతం పంతయు ఎరిగించిన ముదిత స్వాంతుండై వెళ్ళాడు. ఆయనకి చెప్పాడు, సరసత్వంబు నిగూఢ కార్యఘటనా చాతుర్యమున్ పురుషాదైక పరాయణత్వము లీలావధూతరా ప్రౌఢిమయుం కృతజ్ఞత వాత్సల్యమునందీజనాయ వాసన వాహత్వంబు హంసద్వీమపడు. నరపతి అగు దమయంతిని ఫణిధర కల్ప తారుణ్య సఖీ పరివార బెరుంగకొండ విరచిది నియమంబుగ చేయ పరులకు వశమే అని చెప్పేశాడు ఆయన. అని గౌరవించి ఏమేమీ అని విన్న మాట వినుచన్ విక్రించు నెమ్మోముమున్ సాంద్రామోదంబున పక్షమున్ లిబురు హస్తాంభోజ యుగ్మంబును భామారత్నము రూప సంపదగన్ భావించు నానంద మాధ్వీమత్తుండయి సుక్కు చిత్తమున పృథ్వీనాయకుండంతయున్. చాలా ఆనందపడ్డాడు, పరవశం చెప్పాడు. ఈ విధంగా ఆనంద సమగ్నుడైన నరేంద్రుడు అను విహంగ పుంగవుడు కార్యంబు కటించి నెయ్యదని పంకజాతను పరిచర్య చేయం పోవలేని పలికి అతని చేత సమిత ప్రకారంబుగా బ్రహ్మలోకంబునకు జరిగే. నిశద భూవల్లభుడాత్మ నిండియున్న కౌతుకంబు ప్రకాశంబు గానయుండ వనము వెలుబడి పరివార జనము కొలవ వచ్చే క్రమరణాత్మ వివాసమని. ఆ విధంగా వచ్చి విదర్భరాజ కన్యా వియోగ విభరులగుతూ కాలంపు గడుపుతుంటగా అప్పుడు ఒక్కొక్కసారి ఏం జరిగిందో మళ్ళా ఆయన విరహం అంతా చెప్తాడు. ఇప్పుడు రేపు ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. స్వస్తి.